రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో విషాదం చోటు చేసుకుంది. తల్లి అనుమానాస్పదంగా మృతి చెందడంతో తండ్రిపై కూతురు ఫిర్యాదు చేసింది. తండ్రి శివరామయ్య కూతురు నందినికి ఫోన్ చేసి తల్లి అనురాధ ఇంట్లో ఉరివేసుకుని మరణించిందని చెప్పాడు. దీంతో బంధువులతో పాటు కూతురు నందిని వారి ఇంటికి చేరుకుంది. తన తల్లి ఆత్మహత్య చేసుకోలేదని, తండ్రి చంపేసి పరారీలో ఉన్నట్లు పోలీసులకు కూతురు నందిని తెలిపింది. తన తండ్రి మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, అదే విషయమై తరచూ గొడవలు జరిగేవని కూడా నందిని ఫిర్యాదులో వివరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈరోజు తేదీ 19/8/2024 నాటి ఉదయం 11 గంటలకు ప్రాంతంలో పైపాటి నందిని వైఫ్ ఆఫ్ అభిలాష 18 ఇయర్స్, ఈమె వనపర్తి జిల్లా మాదన్నపూర్ విలేజ్ వేసుకొచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినది. ఏమనగా తన తల్లిగారైనటువంటి అనురాధ ఇక్కడే మల్లికార్జున కాలనీలో ఉంటూ టైలరింగ్ పనులు చేస్తుందంట. సో ఆమె గతంలో చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తుండే. అప్పుడు వాళ్ళు రామ్నగర్ హైదరాబాద్లో ఉండేవారు. అప్పటి నుంచి చిత్ర పరిశ్రమ పరీక్ష చేసినప్పటి నుంచి ఆమె తండ్రి శివరామయ్యకు మరియు తల్లి అనురాధపై అనుమానం పెంచుకొని అప్పటి నుంచి సఖ్యతగా ఉండేవారు కాదని, అప్పటి నుంచి ఆ మనసులో పెట్టుకొని ఆమె వేధింపులకు శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని చెప్పి గతంలో ఇలా చాలాసార్లు ఇట్లా గొడవలు అయితే